మన నర్సరీ లెవెల్ నుంచి పడితే 2 times కదా మనం ఇచ్చింది దీనికి. 2 times 2 సార్లు మనం బూస్టర్ డోస్ లాగా ఇచ్చినాము. తర్వాత ఏం వాడలే. ఈ కొత్తిమీర ఎట్లుంది అంటే అసలు ఎగ్జాక్ట్లీ ఫీట్నర్ హైట్ తోటి ఎంత గ్రీనర్. ఇంత ఎండలలో కూడా ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మనకు 42-46 degrees 48 degrees ఎండలో కూడా మనకి ఎక్కడ కూడా వాడిపోయినట్టుగా లేకుండా ఎంత గ్రీనరీగా, స్మెల్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉంది. ఈయన ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఈ టైంలో మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ 46-48 degrees సెంటిగ్రేడ్లో మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇంత క్వాలిటీ ఇంత గ్రీనరీతో ఉన్న ఫీల్డ్ ఎక్కడ కూడా లేదు. దాంతోపాటు ఏంటంటే మనకు రైతు ఈ కోరియాండర్ ఎవరైతే దళారు మన ఏజెంట్స్ ఉంటారో సోయింగ్ చేసినప్పుడు 75,000 కి మాట్లాడుకున్నాడు. ఎట్ ప్రజెంట్ అదే పర్సన్ ఎవరైతే ఏజెంట్ ఉన్నాడో ఆయన వచ్చేసి లిక్విడ్ క్యాష్ నెట్ పేమెంట్ తోటి 1,20,000 కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంత మంచి హీల్డింగ్ వచ్చింది. చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనం లైవ్ గా కూడా చూడొచ్చు. అసలు ఎక్కడ కూడా కొంచెం గ్యాప్ లేకుండా ఫీల్డ్ అంతా కూడా చూపించు. చాలా లక్కీగా ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకటే దీంట్లో మనం ఏ రకంగా అయితే గైడ్ లైన్స్ ఇస్తామో రైతుకి కొంచెం కష్టం అనుకోకుండా ఆ రకంగా వాడాల్సి ఉంటుంది. మనం ఏదైతే కాంపోస్ట్ వాడే విధానం కావచ్చు అవన్నీ చెప్తున్నామో. అన్న సంతోషం, మీరు ఇచ్చిన గైడ్ లైన్స్ వల్ల ఇవాళ పసుపుకి అయితే ఏ విధంగా 9 నెలలు కష్టపడక ఎంత డబ్బులు వచ్చినాయో ఈ రోజు ఈ 30 రోజుల దానికి కూడా అంతే డబ్బులు రావడం హ్యాపీ. మీ ద్వారా ఒకటి ఏంటి అంటే మనము మీరు ఇందాక అన్నారు చూడు, ఒకసారి 2 సార్లు వీళ్ళు చెప్పింది ఫాలో అప్ కావాలి అంతే. వాడే విధానంలో స్పెషల్ గా వాడే విధానాన్ని మీరు పర్ఫెక్ట్ గా వాడండి. కొంచెము ఒక లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది, మాకు ఇదంతా ఇబ్బంది అవుతుంది అన్న బాధపడకుండా ఇప్పుడు ఆటోమేటిక్ గా మనమే చూడొచ్చు. అనుకున్న దానికంటే డబుల్ రేట్ తోటి వీళ్ళ వెంట పడుతున్నారు ఎవరైతే కొనే వాళ్ళు ఉన్నారో. కనుక కొంచెం కష్టే ఫలి అంటారు అన్నట్టుగా అంకాపూర్ వాళ్ళే పోటీ పడుతున్నారు, నాకు కావాలి కొత్తిమీర అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వసుంధర భోజారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్.